పరిష్కరించాలి. వెలుగుమట్లలో భూ నిర్వాసితులపై ప్రభుత్వం మండి వైఖరి నశించాలి. వెలుగుమట్ల భూ మండి వైఖరి వెలుగుమట్లలో పేదలందరికీ ఇల్లు కూల్చిపెట్టబడ్డ పేదలందరికీ వెలుగుమట్టలో ఇవ్వాలి. పేదలందరికీ వెలుగుమట్టలు భూదాన భూములు వెంటనే అర్హులైన వాళ్ళందరికీ భూదాన భూములు వెంటనే అర్హులైన వాళ్ళందరికీ భూదాన భూములు వెంటనే అర్హులైన వాళ్ళందరికీ భూదాన భూములు వెంటనే. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరూ మనం ఈ భూదాన నిర్వాసితులు ఏవైతే ఉన్నారో అక్కడ ఎవరైతే ఇల్లు కూల్చివేయబడ్డాయో ఆ కూల్చివేసినటువంటి ఇల్లు మొత్తం కూడా కట్టించాలి ప్రభుత్వం అని చెప్పి ప్రధానమైనటువంటి ఒక డిమాండ్ తీసుకొని ఈరోజు మనం ఖమ్మం నగరంలో ఒక ప్రదర్శన చేద్దామనేది అనుకున్నాం. ఈ ప్రదర్శనలో అన్ని పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అన్ని సంఘాలకు సంబంధించినటువంటి బుద్ధిజీవులందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాం. అధ్యక్ష, అట్లాగే భూ నిర్వాసితులైనటువంటి అన్నలు అక్కలందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు. వెలుగుమట్టలో పోయిన నెల 24వ తారీఖున 13 సంవత్సరాల నుంచి జీవిస్తున్నటువంటి వారి ఇళ్ళని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా కూల్చివేయటం అనేటువంటిది జరిగింది. ఇది ఎందుకు కూల్చివేశారు? వీళ్ళేమన్నా భూస్వాములా, ధనసాములా, లేదా ప్రభుత్వ భూమిని ఏమైనా అక్రమంగా ఆక్రమించుకొని అనుభవిస్తున్నారా అనేటువంటి ఒక విషయంలోకి వెళ్ళినప్పుడు అట్లాంటిది ఏం లేదు. అది భూదాన భూమి. చట్ట పద్ధతుల్లోనే 13 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ గుడిసెలు వేసుకొని కొంతమంది ఇల్లు నిర్మాణం చేసుకొని జీవిస్తున్నారు. మరి వాళ్ళు ఏమైనా చట్టవిరుద్ధంగా జీవిస్తే, అది చట్ట వ్యతిరేకమైతే వాళ్ళకి నోటీసులు అనేటువంటివి ప్రభుత్వం ముందుగా అందజేయాలి. అట్లాంటి ఏ ఒక్కటి కూడా అందజేయకుండా తెల్లారుజామున వచ్చి అత్యంత ఆధునికమైనటువంటి యంత్రాలతోటి దాదాపు 2000 మందికి పైగా పోలీసుల్ని దించి అక్కడ ప్రజల్ని బయటికి వెళ్లకుండా ఇళ్ళని కూల్చివేయటం అనేటువంటిది జరిగింది. ఇది చట్టవిరుద్ధం, ఇది అప్రజాస్వామికం, ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. ఈ చర్యని తీవ్రంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది. నిర్వాసితుల తరపున కొట్లాటం అనేటువంటిది జరుగుతున్నది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం ఎందుకు కూల్చిందో సమాధానం చెప్పలేదు. ఎక్కడైతే ఇండ్లుని కూల్చివేయబడ్డాయో ఆ కూల్చివేయబడ్డటువంటి ప్లేసులోనే ఇళ్ళని తక్షణమే నిర్మాణం చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేశాం. అలాగే అదే ప్లేసులో కూలబడ్డటువంటి ఇళ్ళన్నిటికీ నష్టపరిహారం చెల్లించాలి అనేటువంటి చెప్పాం. ఆ తర్వాత ప్రభుత్వం 750 ఇళ్ళు కూల్చబడ్డాయి అని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. కానీ 1800 ఇళ్ళు ఉన్నాయి. ఆ 750కైనా ఎందుకు ఇవ్వటం లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అడుగుతున్నాం. ఆ తర్వాత ఉద్యమం పోరాటాల యొక్క ఫలితంగా అక్కడ ఇళ్ళని నిర్మాణం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. 311 మందికే ఇచ్చేది. ఇంకా 100 మంది అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనర్హులే. అయినా మేము వాళ్ళందరూ వద్దంటం లేదు. ఇంకా అది మొత్తం భూమి 62 ఎకరాల 7 గుంటలు. ఆ 62 ఎకరాల 7 గుంటలలో 31 ఎకరం మాత్రమే ప్రజల స్వాధీనంలో ఉన్నది. మిగతా భూమి అంతా అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాల కింద ఉన్నది. ఆ భూమిని ఎందుకు గుంజుకోరు? ఆ భూమిని ఎందుకు పేదలకు పంచారు? అంటే రియల్ ఎస్టేట్ దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో, కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఈ జిల్లాలో ఉండేటువంటి ముఖ్యంగా 3 మంత్రులు కొమ్ము కాస్తున్నారు. కాబట్టి వాళ్ళు అక్రమంగా ఆక్రమించుకున్న ఈరోజు మాట్లాడకుండా ఉంటున్నటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది కొనసాగుతున్నది.
అందుకోసం ఈ పేదలకి తగినటువంటి ఒక న్యాయం జరగాలి, వాళ్ళకి అదే ప్లేస్లో ఇల్లు కట్టేయాలని చెప్పి పోరాడుతున్నటువంటి రాజకీయ పార్టీలకి, ప్రజా సంఘాలకి, అందరికీ మొత్తం మేము విజ్ఞప్తి చేసి చెప్పేది ఏంటంటే ఈ ఆందోళన కార్యక్రమంలో భాగస్వాములు గమ్మనని చెప్పి కోరితే వాళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తల పైన 15 మందిపై నాయకత్వంపై అక్రమ కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. ఈరోజు తిరిగి అయ్యా మాకు ఇల్లు ఇవ్వండి, ఆ ప్లేస్లో కట్టియండి అని చెప్పి నిర్వాసితులు అన్ని రాజకీయ పార్టీలు పిలిచి ఈ ప్రదర్శనకి పర్మిషన్ కోసం పోతే పర్మిషన్ రద్దు చేశారు. మరి వీళ్ళు ఏమైనా గుండాలా, వీళ్ళు ఏమైనా అంతకులా, ఎక్కడన్నా దాడులు చేస్తున్నారా, దౌర్జన్యాలకి పాల్పడుతున్నారా అనేటువంటిది అంటే అట్లాంటి ఏ ఒక్కటి కూడా లేకుండానే మరి ఓన్లీ శాంతియుత పద్ధతుల్లో, రాజ్యాంగ పద్ధతుల్లో, చట్ట పద్ధతులలో ర్యాలీ తీయటెందుకు పోతే ఆ ర్యాలీని కూడా రద్దు చేసిందంటే ఈ ప్రభుత్వం, ఈ పాలకులు ఎవరి తరపున ఉన్నారు అంటే పేదల తరపున లేరు, ధనసాముల తరపున ఉన్నారు, రియల్ ఎస్టేట్ కబ్జాల తరపున ఉన్నారు. కాబట్టి ఈరోజు మన ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు. కనీసం చెట్ల కింద మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి ఈ చెట్ల కింద మీటింగ్ పెట్టుకుంటే ప్రయత్నం చేస్తే ఆ చెట్ల కింద కూడా మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ ఎండలో రోడ్డు మీద నిలబెట్టారు పోలీసులు. ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తారీఖున చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. అట్లాగే నిర్వాసితులందరినీ కూడా రమ్మని కోరుతున్నాం. 8వ తారీఖున హైదరాబాద్ కార్యక్రమానికి రావాల్సిందిగా మేము అందరినీ కోరుతున్నాం. వచ్చేటట్లయితే మీరందరూ సపోర్ట్ల ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఆ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిందని చెప్పి హెచ్చరిస్తున్నాం. మనకి ఇల్లు లేనటువంటి వాళ్ళకి, ఇల్లు కూల్చబడ్డటువంటి వాళ్ళకి అక్కడ ఇల్లు నిర్మాణం అయ్యేంత వరకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. మన దీక్షల్ని నిర్వర్తికంగా కొనసాగిద్దాం. 8వ తారీఖు మాత్రం మీరందరూ కదిలి రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. పేరు కోరమ్మ, భయ కోరమ్మ. మా ఇండ్లు కూరగట్టక ముందు 15 రోజుల ముందు నేను పొంగులేడి శ్రీనివాసన్న కాడికి పోయి మేము చీకట్లు ఉంటున్నాం అన్నయ్య, మాకు కరెంట్ ఇయ్యి, మేము కరెంట్ ఇయ్యి అన్నయ్య, మాకు కరెంట్ కావాలని కాళ్ళ మీద పడ్డారు 2 మాటలు పడితే చెప్తలే పెద్దక్క 15 రోజులకు అన్నాడు. 15 రోజుల్లో కూరగొట్టిండు. 15 రోజులు అయినాక కరెంటుకు 15 రోజులకు కూరగొట్టిండు. కూరగొట్టినాక ఇప్పుడు మా కూరగొచ్చిన వాళ్ళకి ఇయ్యలే, యాంచో వచ్చిన వాళ్ళకు మదిరే వర్గానికి, సిద్ధకాని వర్గానికి అక్కడ వాళ్ళకి ఇచ్చారు. మా ఆడ కనీసానికి కూరగొచ్చిన ఇండ్లు 100 కూడా లేవు. 750 మందికి కూరగొట్టే 100 మందికి ఇచ్చిండు. ఆ బజార్కి ఒక్క 4 నుండి 5 6 బజార్లల్లా 6 5 30 మంది 40 మందికి ఇచ్చిండు. అందరికి వాళ్ళ తరపు వాళ్ళకి ఇచ్చుకుండు. ఇవాళ మాకేమంటాడు, ఆ ఊళ్ళు ఉందిగా అడిగిపో ఇంద్రమ్మ పథకం ఇస్తా, ఈ ఊళ్ళు ఉందిగా ఈ ఊరు పో పథకం ఇస్తా, ఇల్లు కట్టుకోపో అంటాడు. ఏ ఊరు బతకలేకనే మేము పట్నం వచ్చినాం. పట్నం వచ్చి మేము శ్రీనివాస నగర్లో 27 సంవత్సరాలు అక్కడ ఉండబట్టి నా కొడుకు ఏం చేసిండు, ఆ కాలకట్ట పోయి ఇట్టాడు మహారాజులు పంచి పెట్టినాయి. నాకు తగ్గమ్మ ఎల్లక అమ్ముకుంటే 60,000 పెట్టుకొని కొంచెం చిన్న గదులు 2 వేసుకుండు. నా ఇంటికి ఇంక్వైరీకి వచ్చి ఏమంటుండు, నీకు ఇల్లు ఉందిగా, నీకెందుకు ఇల్లు, నీకు ఇల్లు లేదని రాసిండు. నేను లిస్టు చూసిన అలా నీకు ఇల్లు ఉందని రాసిండు. మరి నా కొడుకు 2 పిల్లలు, కోడలు కొడుకు, నాకు 3 ఆడవాళ్ళు. నేను కోడలు దానికి కూడా మీరు తీసి నా బిడ్డలు పెట్టుకుంటారా, నా సోలో నేను అనుకుంటే నా ఇంటి కాడ తింటారు పిల్లలు అని నేను 8 ఏళ్ల నుంచి నా పెరిటి కాలంగులు నడిచోడు కాడు ఆయనను పట్టుకొని కరెంటు ఉన్నా నీళ్ళు లేకున్నా 300 కూలి చేసి 100 రూపాయలు నీళ్ళు కొనుక్కొని ఉన్నాం. మేము ఉన్ననాడు దీన్ని లేనినాడు పడినాం. అట్లా అవస్థ పడ్డాం 8-9 ఏళ్ల నుంచి. ఇవాళ ఇల్లు లేదు నీకు ఇల్లు ఉంది అంటే నేను ఎడుకోవాలి. కోడలు 5 లక్షలు కట్టని తెచ్చుకొని ఇల్లు కట్టుకుంది. నా పిల్లలు బదట్టి ఎట్టుంటారని నన్ను రానిస్తుందా, నా పిల్లలు రానిస్తుందా? మమ్మల్ని ఇట్లా పచ్చులు చేసి ఇప్పుడు 15 రోజులు రోడ్డు మీద వేసి మేము ఈ మోపన ఎండల యాడికి పోయినా పోలీసు వాళ్ళు వచ్చి గుంజుకపోవటము, కేసులు వేయటము,
మమ్మల్ని మాట్లాడుకొని ఇచ్చేది లేదు. మేము ఇచ్చిన 8,000 ఇచ్చిర్రని అంటే మరి రోజు ఇచ్చుడేనా? ఇప్పుడు నెల 15 రోజులు వచ్చి ఎక్కడ ఇవ్వలే? కలెక్టర్ ఆఫీసులు ఇచ్చుడేనా? రోజు ఎంఆర్ ఆఫీసులు ఇచ్చుడేనా? ఆర్డీ ఆఫీసులు ఇచ్చుడేనా? యానైనా ఇచ్చుడేనా? దరఖాస్తులు అన్నీ మూలకేస్తాంటివి. ఇవాళ 800, 8,000 అయినాయి, 9,000 అయినాయి అంటే 10,000 కూడా అవుతాయి. కాకుంటే ఎట్ట పోతాయి? రోజు ఇస్తాంటివి. ఒకనాడు ఇస్తే నువ్వు ఎంక్వైరీ చేసినావు, మాకు కొలగొడితే అప్పుడు రాసినావు. దాన్ని బట్టి ఇవి మాకు ఆడ ఉన్నదోలో లేనిదోలో నీకు తెలుస్తుందిగా, రాసుకురుగా. నాకు అమ్మాయి సమానం ఆడ వేసుకొని గోని ఆడుతుంటే ముసలి మూడో కూడా దించింది. అది చూపెట్టమన్నా తెస్తా రేపు. ఇవాళ ఇంటికాడ మరిచి వచ్చిన మరి మాకు ఇవ్వచ్చుగా. మాకు ఇవ్వకుండా మందికి ఇచ్చి మా నోటికాడ గుంజి వాళ్ళ నోటికాడ వేసిండు ఇస్తారు. మేమేం దీన్ని బతకాలి? మరి ఎట్లా బతకాలి? నీ తరపున వాళ్ళు ఇచ్చుకున్నావు, మా వాళ్ళు ఏడిపోవాలి. ఆ ఊరు పో, ఈ ఊరు పో, నీకు ఇల్లు ఉందంటే అది ఎంత ఆయన బాత్రూమ్ అంత లేదు. ఆ ఇల్లు అది కూడా ఇల్లేనా? ఆ ఇల్లు ఉంది, నీకు లేదు. ఫిబ్రవరి 24వ తేదీన భూదాన భూములలో 9 సంవత్సరాల నుండి ఇంట్లేసుకొని కడుపేదలు నిరుపేదలైనటువంటి వాళ్ళు నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం కొంతమంది ఇచ్చినటువంటి తప్పుడు సమాచారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొంతమంది దోపిడీదారులు, రాజకీయ నాయకులైన వాళ్ళు ఇచ్చిన సమాచారాన్ని బట్టి అన్యాయంగా దుర్మార్గంగా భూదాన భూములలో ఇండ్లేసుకొని నివాసం ఉండి కాయకష్టం చేసుకునేటువంటి వాళ్ళ ఇళ్లని కూల్చేశారు. ఇది అన్యాయమైనటువంటిది అని చెప్పి సిపిఎంఎల్ మాస్లైన్ పేర్కొంటూ ఉన్నది. ఈ దుశ్చర్యను మా పార్టీ సిపిఎంఎల్ మాస్లైన్ తీవ్రంగా ఖండిస్తుంది. 25వ తేదీ నుండి భూదాన భూముల బాధితులు, ఇళ్ల నిర్వాసితులైనటువంటి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దానికి సిపిఎంఎల్ మాస్లైన్ సంపూర్ణంగా సంఘీభావంగా మీతో కలిసి నడుస్తున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. ఇవాళ అక్కడ భూదాన భూముల్లో ఉన్నటువంటి ఇళ్లను కూల్చేసి ఏదో ఒక స్కూల్ కడుతున్నామని మరేదో కడుతున్నామని చెప్పి, అంటే పేద ప్రజలు ఉండేటువంటి భూముల్లో పాఠశాలల్లో కట్టడం అనేది అక్కడ కాకుండా వేరే చోట కడితే అభ్యంతరం లేదు. ఎవరైతే అక్కడ ఇల్లు వేసుకొని ఉన్నారో పేదలు, ఆ 30 ఎకరాలు కాకుండా 62 ఎకరాలని వాళ్ళకి కేటాయించి అన్యాయమైనటువంటి వాళ్ళు లేదా ఇవాళ వీధిన పడ్డటువంటి వాళ్ళు, నిర్వాసితులైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆ స్థలాలు కేటాయించి వారికి తక్షణమే ఇల్లు ఇవ్వాలి. లేకపోతే ఇవాళ కలెక్టరేట్లో 10,000 అప్లికేషన్లు వచ్చాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈ 10,000 అప్లికేషన్లలో మొదటి నుండి అక్కడ ఉన్నటువంటి 800 ఇండ్లు ఎవరైనా వారిని గుర్తించాలి. అక్కడ వాళ్ళందరూ కూడా రియల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పగలుగుతారు ఆ సమాచారం. అట్లా గుర్తించి నిజమైనటువంటి లబ్ధిదారులకి ఆ ఇండ్లు ఇవ్వాలి తప్ప 10,000 అప్లికేషన్లు వచ్చి ఎవరికి ఇవ్వాలి, ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు అర్హులు, ఎవరు కారు అనే గుడ్డి సాకులు చెప్పి అక్కడ కేవలం ఒక 9 ఎకరాలని కొంతమంది వాళ్ళకి ఇళ్ళని మేము కేటాయిస్తున్నాం, 311 మందికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తున్నామని చెప్తాం. అంటే మిగతా భూమి అంతా కూడా వాళ్ళ యొక్క అనంగు సోదరులకి లేదా కొంతమంది వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి పేదలకి అన్యాయం చేసి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, కొంచెం మధ్యతరగతి ఉన్నారో, ఆ పైరవీలు చేసుకోగలుగుతారో, ప్రభుత్వాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో వాళ్ళకే ఇవ్వడానికి వాళ్ళు లోపాయకారిగా మాట్లాడుతారు. ఇది సరైనది కాదు. ఇవాళ మాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ వెలుగుమట్ల భూదాన భూ నిర్వాసితులు ఇవాళ ఒక నిరసన ప్రదర్శన పెడితే పర్మిషన్ నిరాకరించడం, కనీసం ఎర్ర టెండలో ఉంచి వాళ్ళని ఈ విధంగా వేధించడం అనేటువంటిది అన్యాయమైంది. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 వాగ్దానాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, ఇళ్ల స్థలం ఇస్తాం పేదవాళ్ళకి, వాళ్ళ ఇండ్లు నిర్మిస్తామని చెప్పి వాగ్దానం చేసినటువంటి వాళ్ళు ఇవాళ పేదలు భూదాన భూములలో చిన్న గుడిసెలు వేసుకుంటే ఎంతవరకు వాటిని కూల్చడం ఎంతవరకు న్యాయమైందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే దీనికి కూల్చివేతలకి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జిల్లా అధికారులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఈ బాధితులకి న్యాయం చేయాలి. ఖచ్చితంగా వాళ్ళకి పూర్తి న్యాయం జరిగేటువంటి వరకు కూడా ఈ భూదాన నిర్వాసితులు చేసే పోరాటానికి మా సిపిఎంఎల్ మాస్లైన్ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. మీతో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతుంది. ఇక్కడ ఎవరో భయపడటానికో బెదిరిపోవటానికో
చెల్లాచెదురైపోవటానికో ఎవరు లేరు ఇక్కడ. అందరూ కూడా న్యాయం కోసం పోరాడేటువంటి వాళ్ళు కాబట్టి మీతో మా పార్టీ సిపిఎంఎల్ మాస్టర్ కలిసి నడుస్తుందని చెప్పి మీ పోరాటానికి మా సంఘీభావం తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు. 9 సంవత్సరాలు మేము అక్కడ ఇల్లుమట్ల గ్రామంలో ఉండబట్టి మరి మా భూములు మాకు ఇవ్వాలి సరే, తెచ్చో తెలవకనో ఎవరియో గవర్నమెంట్ మాయేనో కూలగొట్టి మా పేదవాళ్ళకి మాత్రం కంపల్సరిగా మా భూములు మాకే కావాలి. మా భూములు మాకు వెడల ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది, ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంటుంది. సార్ రేవంత్ రెడ్డి గారు నేను నమస్కారాలండి. మా భూములు మాకు ఇవ్వాలి, మేము పేదవాళ్ళం. అక్కడ బతికోవాలని ఇప్పుడు రోడ్ల మీద వేసి రోడ్డు మీద కూడా మాకు వాల్యూ లేదు. ఇలా పోలీసు వారు వచ్చి ఇక్కడ భవనం నుంచి కూడా బయటికి వెళ్ళగొట్టారు సారు. మేము మాట్లాడుతున్నాం, రేపు హైదరాబాద్ 8వ తారీఖు వస్తున్నాం సారు. మేము మాత్రం హైదరాబాద్లో మీ ఇంటి చుట్టూ ఉంటాం సార్. మాకు ఇంటి ఇచ్చేదాకా మాకు ఉద్యమం నడుతూనే ఉంటుంది సారు. మీకు నమస్కారాలు సార్. 9 సంవత్సరాలు 13 సంవత్సరాలు అసలు అక్కడ ఉండబట్టి జనం. పోయిన నెల 24వ తారీఖు నుండి ఏమైతే భూములు ప్రజలది తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఎగ్జామ్ల టైంలో, ఇంటర్ ఎగ్జామ్ల టైం అప్పుడే పిల్లలది నడుస్తుంది. దాంట్లో చాలామంది పిల్లలు కూడా చదువుకునేటోళ్ళు పిల్లలు కూడా ఉన్నారు. 10వ తరగతి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో కూడా ముందస్తు నోటీసు లేకుండా అక్కడ దాంట్లో వృద్ధులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, చాలామంది అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా గమనంలో తీసుకోకుండా గతంలో ఉన్న మంత్రివర్యులు అట్లనే చేశారు. అట్లనే ఇప్పుడున్న మంత్రి గారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, చెప్పకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూర్చోడం అనేది చాలా బాధాకరమైన విషయం. వెంటనే మా పార్టీ సిపిఎం పార్టీ దృష్టికి తెలియపరచంగానే ఫోన్లలో చూసి 24వ తారీఖున ఖమ్మం నగరంలో ఉన్న డివిజన్ కార్యదర్శి విక్రమ్ గారు కానివ్వండి, అట్లాగనే జిల్లా కార్యవర్గ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు గారు కానివ్వండి, బండారు రమేష్ గారు కానివ్వండి, తదితరులు అందరూ కూడా 15 మంది దాకా అక్కడికి భూదాన్ భూములుగా కూర్చే కాడికి పోవడం జరిగింది. అప్పుడు కూడా అక్కడ ఎవరైతే భూదాన్ భూములు ఉన్నారో వాళ్ళందరూ కూడా అండగా నిలబడి కలవడానికి పోయేట సమ్మెని ఆపడానికి పోయే అలా వాళ్ళందరూ కూడా మా భూదాన్ భూముల్ని ఎవరైతే అక్రమంగా కూలుస్తారో ఇది అన్యాయం అని చెప్పి చెప్పడానికి పోయే కల్లా మా నాయకుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో విక్రమ్ గారు, ఎర్ర శ్రీనివాసరావు గారు, అట్లాగనే బండారు రమేష్ గారు వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత భూదాన్ భూములు వాళ్ళందరూ తీసుకొని అంబేద్కర్ భవన్లో టీటీడీలో పెట్టడం జరిగింది. అప్పటి నుంచి గత 12 రోజుల దాకా అక్కడ ఉంటే వాళ్ళందరికీ కూడా అండగా సిపిఎం పార్టీ అనేక రకాలుగా అనేక సంస్థల ద్వారా అనేక సహాయాలు చేయడం జరిగింది. మీకు ఒకటే మాట చెప్తున్నాం, ఎవరైతే భూదాన్ భూముల్లో ఎవరైతే కూలిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా 800 చిల్లర మంది ఎవరైతే కూలిపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిపిఎం పార్టీగా మీ అందరికి వచ్చేదాకా సిపిఎం పార్టీగా మీకు అండగా ఉంటుంది. ఇవాళ మా జిల్లా నాయకులు వాళ్ళందరూ కూడా బీవీకేలో ఇవాళ వైద్య శిబిరం అనేది జరుగుతుంది. 5 సంవత్సరాల వైద్య శిబిరం జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమం ఉంది కాబట్టి నున్నా నాగేశ్వరరావు గారు, విక్రమ్ గారు రాలేకపోయారు. గతంలో కూడా మా పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అట్లనే మధు అన్న కూడా రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో అనేక రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని మా పార్టీ ఆఫీసులో అట్లనే భూములు వాస్తులను కూడా తీసుకుపోయి అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. మీకు తెలుసు, గత పోయిన మంగళవారం రోజు కూడా ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీగా మీకు అండగా నిరాహార దీక్ష చేయాలి, వచ్చే నేర్చుకోవాలని చెప్పేసి ఆ ప్రణాళిక కూడా చేస్తున్నాం. మొన్న ధర్నా చేయడం జరిగింది. కాబట్టి మీ అండగా సిపిఎం పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. ఖమ్మం నగర కమిటీ, ఖమ్మం జిల్లా కమిటీ మీకు వచ్చేదాకా చివరి దాకా ఉంటుందని చెప్పేసి సిపిఎం పార్టీగా మీకు డిమాండ్ చేస్తూ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు ఏమైతే కూల్చారో వాళ్ళందరికీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్హులైన వాళ్ళందరికీ విచారించండి. విచారించకుండా ఏమైతే సమ్మెలు చేస్తారో వాళ్ళందరికీ ఎందుకు ఆపుతారు, ఎందుకు ఇచ్చేస్తాము? కాబట్టి శాంతిబద్ధంగా ఏమైతే ఇవ్వాల బాబు జగజ్జీవన్ రావు జయంతి ఇవ్వాల. ఆయన మన దేశానికి కానీ మనకు కానీ అనేక త్యాగ చేసిన చరిత్ర ఆయనకున్నది. ఇవాళ ఆయన జయంతి రోజు ఇక్కడ ఒక భూదాన్ భూములు అంటే వెలుగుమట్ల భూదాన్ భూములలో ఒక స్ఫూర్తిగా తీసుకొని అలా చేస్తుంటే వాళ్ళని కూడా అడ్డుపడడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లోతుగా విచారించండి. 311 మంది కూడా ఇచ్చారు, దాంట్లో కూడా అన్నారు అని చెప్పేసి మన జాయింట్ కలెక్టర్ గారు కూడా ఒక 80 మంది దాకా తేల్తారని చెప్పి స్పష్టంగా విచారించండి. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది.